నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను మీ శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై కవిత ఆగ్రహం. ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కవిత. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న లక్ష్మారెడ్డి పర్యటన. ఉచిత బస్ పై ప్రయాణికులతో ముచ్చటించిన కేఎల్ఆర్. హైదరాబాద్ యాప్రాల్లో వెలుగులోకి కిలాడి లేడీ భాగవతం. బ్రతికి ఉన్న అత్తమామలపై చనిపోయినట్లు తప్పుడు సర్టిఫికెట్లతో మోసం. ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. కేబినెట్ లో డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదంతో పాటు రైజింగ్ గ్లోబల్ సమిట్ పై కేబినెట్ చర్చించనుంది. భేటీకి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసింది. మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించింది. శ్రీశైలం నేషనల్ హైవేను సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. అనంతరం మహేశ్వరం ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో ఆమె ముచ్చటించింది. గతంలోనే ఈ రహదారిని నేషనల్ హైవే అథారిటీ పరిధిలోకి తీసుకుని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఉన్న రోడ్డును 4 లైన్లుగా వెడల్పు చేయడానికి 80 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని 1.8 కిలోమీటర్లు మిగిలి ఉన్న రహదారి R&B శాఖ ద్వారా ఇంకో 20 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. రోడ్డు పనులను అధికారికంగా ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టినా ప్రస్తుత రహదారి పరిస్థితులు దారుణంగా ఉన్నందున రహదారిపై ఉన్న గోతులు, నీరు నిలిచే ప్రాంతాలను తక్షణమే సరిచేయాలని కమిషనర్తో పాటు సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక మరమ్మతులను వెంటనే చేపట్టి నాణ్యతతో కూడిన శాశ్వత రహదారి పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్డు వ్యవస్థలు దారుణంగా ఉన్నాయని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఎల్బీ నగర్ లోని ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోగా భూములు తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో దాదాపు 100 కోట్ల పైచీలకు బిల్లు ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు. వాళ్ళు కట్టుకోలేరు. అనవసరంగా వాళ్ళని ప్రభుత్వం ఇబ్బంది పెట్టద్దు. ఒక పక్క రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తూ డైరెక్ట్గా పార్టీ నుంచి రిజర్వేషన్ ఇస్తాం, స్థానిక సంస్థలు ఎన్నికలు పోతామని ఒక పక్క చెప్తున్నారు. రెండో పక్క వాళ్ళకి ఆల్రెడీ వచ్చే బెనిఫిట్స్ రాకుండా చేస్తున్నారు. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పకనే రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఈ వైఖరి కరెక్ట్ కాదు, మానుకోండి. తెలంగాణ బీసీలను ఆదుకోండి, తెలంగాణ నాయ బ్రాహ్మణులను ఆదుకోండి, రజకులను ఆదుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా అనేక చిన్న పెద్ద సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు ప్రజలు. మేము జాగృతి నుండి ఇట్లా జనంబాట కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ మా కమిటీలను వేసుకుంటాం, ఎక్కడికక్కడ మా క్యాడర్ నిర్మాణం చేసుకుంటాం. ఆ సమస్యల మీద డెడికేటెడ్గా పోరాటం చేస్తాం, ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతి బీద కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం పట్టణంలో ఆర్టీసీ బస్ ఎక్కి పలువురు మహిళా ప్రయాణికులతో లక్ష్మారెడ్డి ముచ్చటించారు. మహేశ్వరం డిపో ద్వారా ఉచితంగా 36,000 మంది మహిళా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు కేఎల్ఆర్ స్పష్టం చేశారు. ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు దాదాపు 3,000 నుంచి 4,000 ఆదా అవుతుందని కిచ్చెన్న చెప్పారు. మహేశ్వరం డిపో ద్వారా ఉచితంగా 36,000 మంది మహిళా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు కేఎల్ఆర్ స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి త్వరలోనే మహేశ్వరం, కందుకూరు మండలాలకు ప్రతి ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తామని కిచ్చెన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సహా మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీలు, గ్రామ్ బూత్ మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ఆదుకోవాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వాళ్ళని ఆదుకోవాలని, వంట చేయటానికి సిలిండర్ కొనాలంటే కష్టమని 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి, దోమల బాధ, వేడి తట్టుకోలేని పరిస్థితి గ్రామాలలో ప్రతి ఇంట్లో కూడా రావటం, కనీసం ఒక ఫ్యాన్ ఉండాలని 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా కరెంటు ఇస్తూ, మరి పని చేసుకోవటానికి బయట పోవాలి, లేదా మార్కెట్కు పోవాలి, లేదా పిల్లలను చూడటానికి పోవాలి పెద్ద తల్లులు, వీళ్ళందరికీ బస్సు కిరాయిలు లేక పిల్లలను చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటే అమ్మలందరికీ కూడా ఉచితంగా బస్సు ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవటం జరిగింది.
బస్సు కిరాయిల దగ్గరగా వీళ్లకు నెలకు 3 నుంచి 4 వేల రూపాయలు ఒక్కొక్క అమ్మకు ఆదా అవుతా ఉంది. అయితే అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలోనే ఇదొక్క డిపోలో, మహేశ్వరం డిపోలోనే రోజు 36,000 మంది అమ్మలు బస్సులలో ఉచితంగా పోతా ఉన్నారు. అంటే 36,000 మందికి ఒక రోజుకు మనము లాభం చేసిన వాళ్ళమైనము మన ప్రభుత్వం ద్వారా అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ నెల 23న జరిగే మాలల రణబేరిని విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య అన్నారు. మాలలకు జరిగిన అన్యాయం పైన రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానంతో మాలలతో పాటు 25 కులాలకు తీవ్ర అన్యాయం చేసిందని చెన్నయ్య ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాలలకు జరిగిన అన్యాయంపై ఈ నెల 23న ఆదివారం సరూర్నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణబేరి మహాసభను మాల మహానాడు ఆధ్వర్యంలో మహాసభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మాలలు అంతా తరలి వచ్చి మాలల భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా విద్యా ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఉద్యమించాలని అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సోదర సోదరిమణులు అందరూ భారీ ఎత్తున తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ప్రతినిధులు బూర్కుల వెంకటేశ్వర్లు, రంజిత్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుందంటే మాలలకు జరిగిన అన్యాయం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేస్తే 5% మాలలకు, 9% మా సోదరులకు చేసినాక 5% అన్న జాబులు రావాలి కదా. 5% కూడా జాబులు వస్తలేవు. దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. ఆ రోసర్ పాయింట్ను సవరించాలని మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం నారా చంద్రబాబు ఉన్న అప్పుడు ఏది 2011లో జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు వర్గీకరణ చేసిండ్రు. దాంట్లో కూడా మాలలకు అన్యాయమే. అయితే మొన్న ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు పడితే మాలలకు 28, ఉపకులాలకు 30, మా సోదరులకు 110. అంటే ఎంత నష్టపోతున్నాం అంటే చాలా నష్టపోతున్నాం. ఈ పక్క రాష్ట్రంలో 18% పెంచి, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ 18% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేసిండ్రు. అదేవిధంగా ఈడ కూడా 18% పెంచి మాకు 8% మాలలకు ఇస్తే ఏ కిరికిరాల్లో ఉండదు కదా అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మొన్న పోలీసు జాబులు పడితే మాకు 0.1 కూడా రాలేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్లు కూడా అంతే. గురుకుల పాఠశాలలో కూడా అన్యాయమే జరిగింది. అన్నిటిలో అన్యాయం జరుగుతుంది మాలలకు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎంతవరకైనా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి కూడా కాదు, మేము 40 లక్షల మాలలం ఓట్లు వేయించి గెలిపించిన ఘనత మాలలది. నువ్వు ఇంత అన్యాయం చేసినా కూడా మాలలు సమయం పాటిస్తున్నారు. మహేశ్వరంలో టంకరి రామిరెడ్డి గార్డెన్ లో భక్తి పారవశ్యంతో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి భక్తుల నడకచర్య, ఆచారాలు, భక్తి పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి, నియమ అనుసరణ, సేవ వంటి విలువలను ప్రోత్సహించే అయ్యప్ప దీక్ష ఎంతో పవిత్రమైనదిగా పేర్కొన్నారు. ఈ మహాపడి పూజలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలిక స్వాములు, భక్తులు మరియు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో ప్రాంతమంతా భక్తి పర్వదినాన్ని పోలి దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాహకులు మరియు భక్తులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మామిడిపల్లి గ్రామంలో బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు పర్యటించారు. పర్యటనలో భాగంగా మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణం చేస్తున్నారని తెలిసి ఆ ప్రాంతాన్ని బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు పరిశీలించారు.
అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ ఈ భూమిలో అనేక ఆలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయని, నియోజకవర్గ హక్కులకు సంబంధం లేని హైదరాబాద్ జిల్లాకు చెందిన మైనార్టీ స్కూల్ను ఇక్కడ ఎందుకు నిర్మించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వానికి చాలానే ఖాళీ స్థలాలు ఉన్నాయని, అవన్నీ వదిలి మహేశ్వరంకి వచ్చి ఇక్కడ నిర్మించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దేవాలయ భూములను ఇండస్ట్రీలకు నిర్బంధంగా ఇచ్చేశారు, కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఒక్క గజం భూమి కూడా ఇవ్వలేదు అని గుర్తు చేశారు. డిసెంబర్ 8-9 తేదీలో మహేశ్వరం జోన్ మీర్ఖాన్ పేట పరిధిలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షించిన రాచకొండ సిపి సుధీర్ బాబు ఇతర ఉన్నతాధికారులు పార్కింగ్ స్థలం, హెలిప్యాడ్ ప్రదేశం, మీటింగ్ ప్రదేశాన్ని రోడ్ మ్యాప్ ను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. సిపి వెంట డీసీపీ మహేశ్వరం, సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ తదితరులు ఉన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తరపున చేసిన ప్రకటన సరైన పద్ధతి కాదని సర్పంచ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ విమర్శించారు. అధికారిక ప్రకటనను ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని, పార్టీలు చేసే రాజకీయ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మరోసారి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని యాదయ్య గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ మేము పార్టీల పరంగా ఇస్తా ఉన్నాం. పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతో చెప్పించుకునే స్థాయికి దిగజారద్దు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లకు పార్టీ గుర్తుండదు, కానీ మీరు పార్టీ పరంగా ఏ రకంగా ఇస్తారు? ఈ రకంగా బీసీలని నయవంచన మోసడం గురి చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటున్నాం. అదే విధంగా మీరు ప్రజా పాలన వారోత్సవాలు జరుపుకుంటామంటున్నారు. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు. మరి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మీరు వారోత్సవాలు జరుపుకుంటే మరి మేము నిరసన దీక్షలు, నిరసన కార్యక్రమాలు మేము గ్రామ పంచాయతీ ముంగడ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అటు బీసీలని నయవంచనకు గురి చేసిండు, మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. మా సర్పంచ్లు ఇప్పటికీ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ప్రజాపాలనలో మీరు వార్షికోత్సవాలు జరుపుకోవడం ఒక సిగ్గుసేటు. ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేసి మీరు ప్రజా పాలన వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మేము నిరసన కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ముంగట రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తెలుపుతందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంతలోపే మా సర్పంచుల పెండింగ్ బిల్లు 30 తారీఖు లోపు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కని మేము డిమాండ్ చేస్తున్నాం. కూకట్పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రసాబసగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 20-22 నెలల్లో అనేక మందికి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మన కేపీహెచ్పి డివిజన్ కూకట్పల్లి మండల పరిధిలో దగ్గర 214 మందికి చెక్కులు వచ్చాయి. మేము అడిగేది ఒకటే, చెక్కులు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, సోయలేని ఎమ్మెల్యే కానీ కనీసం ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోవాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి మినిమం గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా, ఎంత గెలిచినా ఎమ్మెల్యేనే కానీ వచ్చాడు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, రావటం ఏదో అడావిడిగా లోనికి వెళ్ళిపోయి, మరి ప్రజల పక్షాలు ఉండే మనిషి అయితే ప్రజల్లో ఉండి వచ్చిన అందరికీ కూడా చెక్కులు ఇచ్చి వెళ్ళాలి ఆయన ధర్మంగా అయితే. మరి ఏదో ముసుగులో వచ్చినట్టు ముసుగు వీరులాగా వచ్చి 2 చెక్కులు లోనికి వెళ్ళి ఎమ్మెల్యేను ఆయన ఇచ్చేసి ఎంఆర్ఓ కలిపి మేము చెక్కులు ఇచ్చామంటే అది ఎంత మట్టికి సబబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకోటి, ఈ ప్రభుత్వ అధికారులకు కూడా మేము ఇచ్చే కాషన్ ఏంటంటే, తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి. ప్రతి పార్టీకి, ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ పద్ధతి లేకపోతే మాత్రం సహించేది లేదు. అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయించడానికి కూడా వెనకాడబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజలకు అండగా ఉంటూ ఏదైతే ఎలక్షన్ల ముందు మేము హామీ ఇచ్చామో 6 హామీలు అమలు చేసే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలోని ఎక్కడ 10 ఏళ్ళు వీళ్ళు నానబెట్టినటువంటి రేషన్ కార్డు ఒక్కడికి కూడా లేదు. మేము వచ్చి ఈ 20 నెలల్లోనే అనేక మందికి
రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకి అండగా ఉండి ముఖ్యంగా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ పేద ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తా ఉన్నారు. షాదీ ముబారక్ ఇస్తా ఉన్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం, అనేక రకమైన పథకాలు తీసుకొచ్చి ముస్లిం మహిళలకు కుటుంబేషన్లు ఇచ్చాం. మళ్ళీ రేపు ఇవ్వబోతా ఉన్నాం. ముస్లిం ఆడబిడ్డలకి మరి ఎవరైతే భర్త లేని వారు ఉన్నారో వారికి 50,000 చెక్కులు రేపు ఎల్లుండో కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాలు తీసుకుని పేద ప్రజలకు అండగా ఉంటే మరి ఓరలేని కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇట్లా గెలిచిన వాళ్ళు ఏటుకోకొట్టుకోకడం మరి వాళ్ళ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవి సహించబోమని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళు ముఖ్యంగా నా ఇంట నిలబడినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతు సంఘం ఆందోళన చేపట్టింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు వేగవంతం చేయాలి రైతు సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పత్తి రైతులపై కక్ష కట్టినట్లు చెప్పడం లేదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు పత్తి రైతులకు కష్టాలు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్తి కొనుగోలులో సమస్యలు, కనీస మద్దతు ధర దక్కకపోవడం, కొత్త నిబంధనలు రైతులకు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి పత్తి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొత్తినేని సుదర్శన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. ఐఏఎస్ సదన్ డివిజన్ లోని ఆదర్శ్ నగర్ కాలనీలో కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి పర్యటించారు. సీసీ రోడ్డు పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులను నాణ్యతతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు అధికారులు దగ్గరుండి పనులు పరిశీలించాలని కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జంగం మధుకర్ రెడ్డి, కాలనీ సభ్యులు దశరథ్ రెడ్డి, లింగయ్య, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నాదగూరులోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిజిఐ ఫ్యూయల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఎంపవరింగ్ యూత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిజిఐ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా 2026 బ్యాచ్ కు చెందిన 61 మంది మహిళా విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఇంటర్న్షిప్, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కాదు, స్కిల్ యూనివర్సిటీ కొన్ని సెక్టార్స్ ను స్పెసిఫై చేసుకొని స్కిల్ ఇంపార్ట్ చేస్తుంది. నేనేమంటానంటే యాజ్ అ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 18 లక్షల మంది స్టూడెంట్స్ నా కింద ఉన్నారు. 2000 కాలేజీలు పైన ఉన్నాయి. నేను ఆ బాధ్యత ఏంటంటే అందరికీ స్కిల్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయడం. సరే, అందులో కొంత మనం పాలిస్తుంది, కొంత లేదు. కాబట్టి ఉద్దేశాలు కూడా ఏంటంటే అందరినీ స్కిల్ పరంగా మంచిగా చేయాలి, అందరికీ జాబ్స్ వచ్చాడు, లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇలాంటి స్కీమ్స్ కూడా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచన. ఈరోజు మా ఎంఈఎస్ఆర్ సంస్థ ఫ్యూయల్ అనే సంస్థతో కొలాబరేట్ అయ్యి ఉమెన్ స్టూడెంట్స్ ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఇలాంటి కొలాబరేషన్స్ మా ఎంబీఎస్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ది కొలాబరేషన్ ఇస్ విత్ ఫ్యూయల్ అండ్ విత్ సిజిఐ. సిజిఐ అనే సంస్థ ఫ్యూయల్ కి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ ట్రైనింగ్ ఇంపార్ట్ చేయడానికి వాళ్ళు కొలాబరేట్ అయ్యి, మేము వారు ఫ్యూయల్ అండ్ సిజిఐ కొలాబరేట్ అయ్యి మా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి రేపటి నాడు ఈ కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ఏఐ కావచ్చు, లేటెస్ట్ కంప్యూటర్ రిలేటెడ్ టెక్నాలజీ ఏది ఉన్నా కూడా ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంతో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎన్నో వస్తాయి. అండ్ సిజిఐ అనే కంపెనీ దాదాపు 90,000 ఎంప్లాయీస్ కంపెనీ. సో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఈ స్టూడెంట్స్ కనుక బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు మేము అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పారు. సో ఇలాగ ఎన్నో కంపెనీస్ కొలాబరేట్ అవుతున్నారు. మేము మాతృశ్రీ ఎంబీఎస్ఆర్ ఇస్ నంబర్ 1 ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ కొలాబరేషన్ తోనే రేపటి నాడు మా స్టూడెంట్స్ కి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయని మేము భావిస్తున్నాము. అందుకే ఈ కొలాబరేషన్ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసుకున్నాం. దోమలగూడ పోలీస్ స్టేషన్ లోని అశోక్ నగర్ లో ఉన్న లోటస్ హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ భవనం నుండి యువకుడు కింద పడిపోవడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓ హాస్టల్లో నివసిస్తున్న మూలం భూపాలపల్లి జిల్లా అంబడిపల్లి గ్రామానికి చెందిన బాసాని ఆనంద్ అనే యువకుడు గత 2 ఏళ్ల సివిల్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. రోజులానే ఉదయం 2 గంటలకు సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఒక్కసారిగా పై అంతస్తు నుండి కింద పడిపోయాడు. దీంతో ఆనంద్ ను ఆసుపత్రికి సిబ్బంది తరలించగా చికిత్స
పొందుతూ ఆనందమతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది ప్రేమ వ్యవహారమా లేక ఆత్మహత్య యత్నమా లేదా ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని సిఐ అంజద్ అలీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై కవిత ఆగ్రహం. ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కవిత. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న లక్ష్మారెడ్డి పర్యటన. ఉచిత బస్ పై ప్రయాణికులతో ముచ్చటించిన కేఎల్ఆర్. హైదరాబాద్ యాప్రాల్లో వెలుగులోకి కిలాడి లేడీ భాగవతం. బ్రతికి ఉన్న అత్తమామలపై చనిపోయినట్లు తప్పుడు సర్టిఫికెట్లతో మోసం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.